ఒత్తిడిలో కేసీఆర్ కేబినెట్ మీటింగ్ తరువాత ప్రెస్ మీట్ లో కేసీఆర్ మాటలు విన్నారా? అసహనంలో నుంచి వచ్చిన భయంతో కూడిన ఒత్తిడిలో ఉండి మాట్లాడినట్లు అనిపించింది కదా. బీజేపీ నాయకత్వంపై తిట్ల పురాణం. ఇది రైతు రాబందు పార్టీ, మళ్ళీ సిగ్గు లేకుండా మాట్లాడుతుండే. ఇలా ఇవన్నీ కాకుండా అడ్డగోలుగా మాట్లాడతాము, రాజకీయాలు చిల్లర రాజకీయాలు మాట్లాడతామని చిల్లర లూజ్ మాటలు. ఇంకా ఎంత చీప్గా అంటే ఇది మరీ దరిద్రం. సిగ్గుందా మీకు? ఇజ్జతమానం ఉందా? ఇంత అమాయకుల ప్రజలు గొర్రెల అగ్రికల్చర్ పాలసీ నీకు ఎరక తోక అగ్రికల్చర్ పాలసీ. కానీ మేము కళ్ళ అక్కడ పోయి డ్రామా పెడతాము. ఇప్పుడు పెడదు రాయిగా. యాసంగి ధాన్యం కొనేందుకు కొనుగోలు కేంద్రాలు ఉండవు అని తెగేసి చెప్పడం, రైతులు పండిస్తే తనకేం సంబంధం లేదని అనడం, దానికి వారే బాధ్యులని, ధాన్యం కొనేది లేదని కేంద్రం చెప్పిన దృష్ట్యా కేబినెట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పడం, ఇంతకు ముందు కేంద్రం ధాన్యం కొంటాము అని హామీ ఇచ్చింది కాబట్టే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఇప్పుడు కొననని అంటోంది కనుక కేంద్రాలు ఏర్పాటు చేయనని చెప్పడం చూసి కేసీఆర్ లో అసహనం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రెస్ మీట్ లో ఆయన వాడిన భాషే అందుకు నిదర్శనం అని చెప్తున్నారు. అని చెప్తే సిపాయి కిషన్ రెడ్డి ఎట్లన్నా చేసి నేను కొనిపిస్తా అని చెప్తే సిపాయి కిషన్ రెడ్డి అంతే కదా. కొనం శాతగాని పెద్దమ్మ. ఐఎమ్ వెరీ సారీ. ఏం మాట్లాడుతున్నాడు అతను? ఒక ఉన్మాదిలాగా మాట్లాడుతున్నాడు. ఐ బ్లేమ్ డెఫినెట్లీ. నీకు దమ్ముంటే నువ్వు ఏ ప్రభుత్వంలో మంత్రి ఉన్నావో కొనిపి బాయిల్ రైస్ తెలంగాణ నుంచి వస్తుంది. బాయిల్ రైసే వస్తుందండి, 35 degrees టెంపరేచర్లో పడుతుంది మా పంట, కొనండి అని చెప్పు. అది శాత కాదు నీకు. ఏం దిక్కుమాలిన పాలసీ మీది? మీ చేతగాంతనాన్ని మంది మీద రుద్దుతారా? మీది రైతు హంతక ప్రభుత్వం. అంతేకాదు చెప్పిందే పదే పదే చెప్పారని కూడా గుర్తు చేస్తున్నారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలపై కూడా కేసీఆర్ అసహనానికి గురయ్యారు అని అంటున్నారు విశ్లేషకులు. ఏ విపక్షమా? ఎవడెవడు తలకాయనోడు? ఎవడు వాడు ఒకటే. నీ ఒకటే కరెక్ట్ గా ఒకటి చెప్పు. ఫస్ట్ నువ్వు చెప్పాయా? ఏ విపక్షమో చెప్పు. ఏ విపక్షమాయా? నువ్వు ప్లీజ్ నువ్వు బీ పేషెంట్. ఏ విపక్షమో చెప్పు. వాడు తలకాయనోడా, తోకునోడా, మంచిగా గాడిదా? గాడిదా నాకేం తెలుసు? నాకు తెలియదు. నువ్వు చెప్పు ఏ విపక్షమో. మళ్ళీ ఇంకో ప్రశ్న ఇచ్చిపెట్టా. ఈ ప్రశ్న చెప్పు. వరి కొనుగోలు కేంద్రాలు ఉండవు అని చెప్పారే కానీ ప్రత్యామ్నాయ పంటలు ఏది వేసుకోవాలో చెప్పలేదు. దీన్ని బట్టి ఎంత అసహనంతో ఆయన ఉన్నారో అర్థం చేసుకోవాలి అని విశ్లేషిస్తున్నారు. నిన్నటి దాకా చివరి గింజ వరకు కొంటానని, కొన్నాము అని చెప్పి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాము అని కలరింగ్ ఇచ్చిన కేసీఆర్ కు ఇప్పుడు ఇలా చెప్పాల్సి రావడం చాలా ఇబ్బందిగానే ఉంటుంది అంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన మానసిక ఒత్తిడికి గురైనట్లు కనిపిస్తోంది అని చెప్తున్నారు. నిన్నటి దాకా తామే ధాన్యం కొన్నట్లు, ఊరూరా తామే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మంత్రులు, ఎమ్మెల్యేలు గొప్పగా చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు సీన్ రివర్సు అయ్యింది. దీంతో కేసీఆర్ అసహనానికి గురైనట్లే కనిపిస్తోంది అని అభిప్రాయపడుతున్నారు విశ్లేషకులు. అందులోంచే బూతు పురాణం అందుకున్నారు అని చెప్తున్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పాత్ర ఏమీ లేదని చెప్పే ప్రయత్నం కూడా కేసీఆర్ చేశారని, నిన్నటి దాకా చివరి గింజ వరకు కొన్నాము అని చెప్పి ఇప్పుడు తమ పాత్ర లేదని చెప్పాల్సి రావడం ఆయనకు చాలా ఇబ్బందికరమే అని వివరిస్తున్నారు. ఇప్పటిదాకా రైతుల దగ్గర క్రెడిట్ తీసుకొని ఇప్పుడు ధాన్యం విషయంలో తన పాత్ర ఏం లేదని చెప్పాల్సి రావడం కేసీఆర్ ఆగ్రహానికి కారణమై ఉంటుంది అని విశ్లేషిస్తున్నారు. అందుకే బీజేపీ నాయకత్వంపై పరుష పదజాలంతో దూషించారు అని అంటున్నారు విశ్లేషకులు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.